హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి విక్కీ ఎలా అయితేనేమి మురళిని కొట్టి పాపనైతే రక్షిస్తారు. తరువాత మురళి వీళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. తరువాత విక్రమాదిత్య పద్మావతి దగ్గరకు వచ్చి, పద్మావతి, ప్రతిసారి ఈ మురళీకృష్ణ ఎందుకు ఎందుకు పాపని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు? అసలు పాపకి వీడికి ఉన్న సంబంధం ఏమిటి? నిజం చెప్పు పద్మావతి. నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు కదా, చెప్తావా లేదా అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని అడగడంతో దానికి పద్మావతి అది అది సారు అని చెప్పి పద్మావతి తడబడుతూ ఉంటే ఇక విక్కీ అయితే పద్మావతి చెయ్యి పట్టుకుని తన మీద ఒట్టు వేసి, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్విప్పుడు నిజం చెప్తావా లేదా? ఆ మురళీకృష్ణ ఎందుకు ప్రతిసారి పాపని తీసుకెళ్తున్నాడు అని అడగడంతో ఇక పద్మావతి, సారు ఏం చేస్తున్నారు? నేను ఈ నిజాన్ని చెప్పలేను అని చెప్పి పద్మావతి తనలో తను కుమిలిపోతుంటే, నిజమేంటి పద్మావతి, చెప్తావా లేదా? అసలు పాప ఎవరు? ఎందుకు పాపని ఆ మురళీకృష్ణ తీసుకెళ్లాలనుకుంటున్నాడు? చెప్పు పద్మావతి, చెప్పు అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని గట్టిగా అడగడంతో పద్మావతి, సారు అది అది ఈ ఈ పాప ఎవరు కాదు సారు, మీ మీ అమ్మగారే అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ చాలా ఎమోషనల్ అయ్యి ఆశ్చర్యంగా పాప వైపు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? ఈ పాప మా అమ్మ అంటే? అవును అవును సారు, అరవింద వదిన కూతురు, మీ మేనకోడలు అని చెప్పడంతో ఇక విక్రమాదిత్య అయితే పాపని దగ్గరికి తీసుకుని ఇక పాపని ముద్దులాడుతూ ఉంటాడు. మరి ఎన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? నిజం తెలిసినా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి విక్కీ అయితే పద్మావతిని నిలదీస్తాడు. ఇక పద్మావతి, సారు ఈ నిజాన్ని ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఇదే సారు, ఇదే. పాప ఎక్కడ అరవింద కూతురన్న నిజం ఈ మురళీకృష్ణకి తెలిస్తే పాపని మన నుంచి దూరం చేస్తాడేమో అన్న భయంతో ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. పైగా పెంచిన ప్రేమ అక్కది, కన్న ప్రేమ వదినది. పెంచిన ప్రేమని దూరం చెయ్యలేక ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని చెప్పి ఇక పద్మావతి చెప్తుంటే, పద్మావతి, మీ అక్క సంతోషం కోసం నా మేనకోడల్ని నా నుంచి దూరం చేయాలని చూస్తావా? అసలు నీలాంటి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని చిరాకు పడతాడు. సారు, నన్ను అర్థం చేసుకోండి. ఈ నిజాన్ని ఇన్ని రోజులు నేను చెప్పకపోవడానికి కారణం ఇదే సారు. కానీ ఈ మురళీకృష్ణ అసలు పాప మన దగ్గరే ఉందన్న నిజం ఎలా తెలుసుకున్నాడు? మనకి తెలియని నిజం వీడికి ఎలా తెలిసింది అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్రమాదిత్యతో అంటుంది. విక్కీ, ఏదైతేనేమి మా అమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. మా అమ్మని నా చేతులతో ఎత్తుకుని ముద్దాడుతున్నాను. నా మేనకోడల్ని నా గుండెల మీద పెట్టి పెంచుకుంటాను అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో చెప్తూ ఇంటికైతే బయలుదేరతారు. ఇక్కడ ఇంటి దగ్గర అను పాప కోసం ఎదురు చూస్తుండగా ఆర్య కనిపిస్తాడు. ఆర్య దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఎక్కడండి, ఐరా ఎక్కడ ఉంది అని అడగడంతో ఆర్య చాలా దిగాలుగా తల కిందకి దించుకొని పాప దొరకలేదు అన్నట్టుగా తల తిప్పుతాడు. ఏంటండి, పాప దొరకలేదు అని అంత నిదానంగా చెప్తున్నారు? ఎక్కడ ఉంది నా పాప? నా పాపకి ఏమన్నా జరిగితే మీరెవ్వరిని ఊరుకోను అని చెప్పి ఇక అను అయితే వాళ్ళందరి మీద సీరియస్ అయిపోతుంటుంది. ఇంతలో పద్మావతి అలాగే విక్రమాదిత్య పాపని ఎత్తుకొని రావడంతో ఒక్కసారిగా పద్మావతి వాళ్ళ చేతిలో పాపని చూసి చాలా ఎమోషనల్గా విక్కీ దగ్గర నుంచి పాపనైతే తీసుకుంటుంది. ఐరా, నా పాప దొరికేసింది. ఏవండి, ఐరా దొరికిందండి, ఇదిగోండి ఐరా అని చెప్పి తన గుండెలకి హత్తుకుని మొహమంతా ముద్దులు పెడుతుంది. అలాగే పార్వతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నా పాప దొరికేసిందమ్మా, చూడండి అత్తయ్య అని చెప్పి పేరున అందరికీ చూపిస్తూ చాలా ఆనందపడుతుంది. తల్లి ఐరా, ఇంతసేపు నిన్ను చూడకుండా ఉండలేకపోయానమ్మా, నన్ను వదిలి
ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? పాపం ఈ చిన్ని బొజ్జకి ఎంత ఆకలేసిందో. రామ్మ పాలిస్తాను అని చెప్పి ఇక అను పాపని తీసుకుని పాల సీసాతో అను పాపకి పాలు తప్పడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక దివ్యలో టెన్షన్ మొదలవుతుంది. ఇదేంటి, పాపని చాలా కష్టపడి బావకిస్తే బావ పాపని ఎలా వదిలేశాడు? బావకేం కాలేదు కదా? వీళ్ళకి పాపని నేనే బావకిచ్చాను అన్న నిజం తెలీదు కదా అని చెప్పి ఇక దివ్య తనలో తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో విక్కీ అందరికీ ఆ పాపే అరవింద కూతురు అని చెప్పబోతుంటే ఇంతలో పద్మావతి విక్కీ చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఇక పద్మావతి, సారు ఈ నిజాన్ని ఇప్పుడే చెప్పకండి. సడన్గా ఇంత పెద్ద నిజం తెలిస్తే అక్క ఎలా ఫీల్ అవుతుందో తెలీదు. అక్కకి నిదానంగా నేనే అర్థమయ్యేలా చెప్తాను. అంతవరకు ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్రమాదిత్యతో చెప్పడంతో విక్కీ ఇక మౌనంగా ఉండిపోతాడు. ఇక్కడ చూస్తే గదిలో అరవింద ఎలా అయినా సరే పాపని ఆ నీచుడు తీసుకెళ్లకుండా భగవంతుడా నువ్వే కాపాడాలి. నా మనసెందుకో ఈరోజు కీడు శంకిస్తోంది. ఖచ్చితంగా ఆ నీచుడు పాపని తీసుకుపోయి ఉంటాడు. విక్కీ, పద్మావతి, నా కూతుర్ని కాపాడండి. అమ్మని మీ దగ్గర పదిలంగా ఉంచుతారని మీకు అప్పగించాను. ఇప్పుడు ఆ నీచుడు మీ కళ్ళు కప్పి పాపను తీసుకెళ్లాలని చాలా ప్రయత్నమే చేస్తున్నాడు. భగవంతుడా అని చెప్పి ఇక అరవింద దేవుళ్ళకి నమస్కారం చేస్తూ తనలో తను కుమిలిపోతూ ఉండగా ఇంతలో ధన్మని తలుపులు ఓపెన్ అవుతాయి. ఒక్కసారిగా మురళీకృష్ణని చూసిన అరవింద ఆశ్చర్యంగా మురళీకృష్ణని ఎగదిగా చూస్తుంది. ఏంటి, మళ్ళీ బాగా తన్నులు తినొచ్చినట్టున్నావు అని చెప్పి అరవింద మురళిని చూసిన వెంటనే తన గుండెల్లో ఉన్న సంతోషం, ఎందుకంటే మురళి దగ్గర పాప లేదు. అలాగే ఒళ్ళంతా గాయాలతో వచ్చిన మురళీకృష్ణని చూసిన తర్వాత తనకి పూర్తిగా అర్థమవుతుంది మురళీకృష్ణ దగ్గర తన కూతురు లేదు అన్న సంగతి. ఏంటి మాట్లాడవేంటి? ఈసారి ఖచ్చితంగా నా తమ్ముడు విక్రమాదిత్యనే కొట్టుంటాడు. ఇట్లాంటి చావు దెబ్బలు వాడు మాత్రమే కొట్టగలడు. ఏ తప్పించుకుని పారిపోయావా? అంతకు మించి ఇంకేం చేస్తావులే. ఎందుకంటే ఒకవేళ నువ్వు తప్పించుకోకపోతే అక్కడికక్కడే నీ ప్రాణాలు కోల్పోతావు కదా అని చెప్పి అరవింద అయితే ఇక మురళిని చాలా వెటకారంగా మాట్లాడుతుంది. మురళి ఆవేశంగా అరవింద గొంతు పట్టుకుని, ఏయ్ ఏమనుకుంటున్నారే, నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కలిసి నాతోనే ఆడుకుంటున్నారు కదా. చూడండి, మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పాప నా చేతికి చిక్కనివ్వండి, అప్పుడు చెప్తాను. నువ్వు ఆస్తి ఎలా రాయివో వాడు నా కాళ్ళ దగ్గరికి ఎలా రాడో అది చూస్తాను అని చెప్పి మురళి అయితే ఇక అరవింద గొంతు పట్టుకుని నులుముతుంటే అరవింద, చంపేరా, అంతకు మించి నువ్వింకేమీ చెయ్యలేవు. ఎందుకంటే నా గొంతులో ప్రాణం ఊపిరున్నంత వరకు ఆస్తి నీ పేరున పొరపాటును కూడా రాయను. ఇంకొక మాట, నేను ఏమైపోయినా తరువాత నువ్వు కుక్క చావు చేస్తావన్న సంగతి మర్చిపోకు. ఏంటి, నువ్వు నా కూతుర్ని తీసుకొస్తావా? నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నాతో ఆస్తి రాయించుకుంటావా? నా కూతురు మీద నీ నీడ కూడా పడటానికి వీలు లేకుండా ఉంటుంది చూడు. అక్కడ నా కూతురికి కాపలాగా పద్మావతి, విక్రమాదిత్య, ఆర్య, అను అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని పాప మీద నీ నీడ కూడా పడటానికి లేదు. చూడు, ఇంకొకసారి ఇట్లాంటి ప్రయత్నాలు మానుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అరవింద చాలా గర్వంగా మురళీకృష్ణకి సమాధానం చెప్తుంది. మురళి అయితే, ఈసారి మిస్ అయింది, కానీ ప్రతిసారి అలా మిస్ అవుతుందని సంతోషపడకురానమ్మా. ఈసారి ఖచ్చితంగా పాపని తీసుకొచ్చి తీరతాను. నువ్వు ఎలా సంతకాలు పెట్టవో అది చూస్తాను అని చెప్పి ఇక మురళి అక్కడి నుంచి వెళ్తుంటే, చూడు మిస్టర్ మురళీకృష్ణ, ఇప్పటికే 2 సార్లు చావు దెబ్బతిన్నావు. ఈసారి ఏకంగా నరకానికే వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పి అరవింద ఇంకా మురళిని మరింత రెచ్చగొడుతుంది. మురళి ఆవేశంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే తన గదిలో దివ్య తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. బావ దగ్గర నుంచి పద్మావతి, విక్కీ
పాపని ఎలా తీసుకొచ్చారు? అసలు ఏమై ఉంటుంది? బావకి ఫోన్ చేద్దామా అంటే భయంగా ఉంది. అసలు బావ కండిషన్ ఎలా ఉందో అని చెప్పి ఇక దివ్య తనలో తను ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరిగేస్తూ ఉంటుంది. ఇంతలో పద్మావతి దివ్య దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా దివ్య ఉలిక్కిపడి పద్మావతిని చూస్తూ, వదినా, మీరేంటి ఇలా వచ్చారు అని భయపడుతూ మాట్లాడుతుంటే దానికి పద్మావతి, చూడు దివ్య, ఇంట్లో పాప మిస్ అవ్వడానికి, అలాగే ఆ మురళీకృష్ణ మారువేషంలో ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి, వీటన్నింటికి కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు. చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎందుకు ఈ తప్పు చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు వాడితో చేతులు కలిపి తిన్నింటికి గోతులు తవ్వాలని చూస్తున్నావు. దివ్య, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. చిన్నదానివని నువ్వు చేస్తున్న తప్పులన్నింటినీ కప్పిపుచ్చుతుంటే నువ్వు రోజు రోజుకి అంతు చిక్కనట్టుగా చేస్తున్నావు. ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అయితే దీన్ని మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లవలసి ఉంటుంది అని చెప్పి దివ్యకి గట్టిగా పద్మావతి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక దివ్య అయితే పద్మావతితో, చూడు పద్దు వదినా, నువ్వు అనవసరంగా నా మీద లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నావు. నేనెందుకు ఆ మురళీకృష్ణకి సహాయం చేస్తాను? నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేయొద్దు అని చెప్పి దివ్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మయ్యా, ఈ పద్మావతి దగ్గర నుంచి తప్పించుకున్నాను. నిజంగా పాపని నేనే తీసుకెళ్ళి మురళీకిచ్చానని తెలిస్తే విక్కీ అన్నయ్య, ఆర్య అన్నయ్య ఇద్దరు నన్ను చంపేస్తారు అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. పద్మావతి, దివ్య ఎందుకు ఇలా మారిపోయింది? అసలు దివ్యకెందుకు మా మీద ఇంత పగ? ఎందుకు మురళీకృష్ణతో చేతులు కలిపి మా మీద ఇంత కోపాన్ని పెంచుకుంది అని చెప్పి ఇక పద్మావతికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే యశోధర్ పద్మావతి ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సుగుణ యశోధర్కి ఫోన్ చేసి, నాన్న యశోధర్, నీకోసం లంచ్ పంపించాను, తిన్నావా అని అంటుంటే, సుగుణ, పొద్దుట్నుంచి పద్మావతి ఆఫీస్కి రాలేదు. నువ్వే చెప్పావు కదా వాళ్ళ అక్క కూతురికి అన్నప్రసన్న అని. మరి ఆఫ్టర్నూన్ నుంచైనా రావాలి కదా. ఒక్కరోజు కూడా పద్మావతిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు సుగుణ, ఎందుకు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపావు? పద్మావతిని దూరం నుంచి చూసైనా వచ్చేసి ఉండేవాణ్ణి. నాకు ఇప్పుడు పద్మావతిని చూడాలి అనిపిస్తుంది. చెప్పు సుగుణ, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఎలా అయినా సరే నేను పద్మావతిని చూడాలి అని చెప్పి ఇక యశోధర్ సుగుణతో మాట్లాడుతుంటే, సుగుణ, చూడు యశోధర్, వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు. ఇట్లాంటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే అంత మంచిది కాదు. సరే, నువ్విప్పుడు పద్మావతిని చూడాలి అంతే కదా. పద్మావతిని ఆఫీస్కి వస్తుంది సరేనా, ముందు భోంచెయ్యి అని అంటుంటే, లేదు, నేను భోజనం చెయ్యను, పద్మావతిని చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని చెప్పడంతో దానికి సుగుణ ఇక తప్పని పరిస్థితుల్లో పద్మావతికి ఫోన్ చేస్తుంది. పద్మావతి ఫోన్ని విక్రమాదిత్య లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా అట్నుంచి సుగుణ, హలో పద్మావతి, నీకోసం యశోధర్ ఎదురు చూస్తున్నాడమ్మా. నువ్వు ఆఫీస్కి రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని మారం చేస్తున్నాడు. వాడి కోసం కాకపోయినా కనీసం ఈ తల్లి ప్రేమని అర్థం చేసుకునైనా ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా విక్రమాదిత్య తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి వదిలేస్తాడు. ఇంతలో పద్మావతి లోపలికి వచ్చి, సారు, ఏమై ఉండాది అట్టా ఉండారు? మీరు నా ఫోన్లో ఏం చేస్తుండారు అని చెప్పి ఇక పద్మావతి ఫోన్ తీయడంతో అందులో సుగుణ నెంబర్ కనిపిస్తుంది. సుగుణ నెంబర్ చూసి, సారు, ఏమై ఉండాది? యశోధర్ సారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసుండారు. ఏం మాట్లాడారు చెప్పండి సారు అని చెప్పి పద్మావతి అడగడంతో విక్కీ పద్మావతిని దూరంగా నెట్టేసి అక్కడి నుంచి కళ్ళ నిండా నీళ్లతో బయటికి వెళ్ళిపోతుంటాడు. ఇక పద్మావతికి ఏమీ అర్థం కాదు. సారు, ఆగండి సారు, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏం జరుగుండాది? ఆగండి సారు అని చెప్పి పద్మావతి అయితే ఇక విక్కీకి అడ్డంగా వెళ్ళి నుంచుంటుంది. పద్మావతి, లేకు పద్మావతి, నేను ఈ కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్
దయచేసి నాకు దూరంగా వెళ్ళు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది పద్మావతి, వెళ్ళిపో అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని తన 2 భుజాల మీద చెయ్యి వేసి దూరంగా తోసేస్తాడు. ఒక్కసారిగా పద్మావతికి ఏమీ అర్థం కాదు. సారు, ఏమైంది సారు? ఎందుకు ఇంతవరకు బాగానే ఉన్నారు, ఉన్నట్టుండి ఎందుకిట్ట మారిపోయారు? చెప్పండి సారు, నేనేమన్నా తప్పు చేసుండానా? చెప్పండి సారు, నేనేం చేశానో నాకు తెలియట్లేదు సారు. సారు, మీరు నా మీద ఇట్లా అసహ్యాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను సారు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీని చూసి బోరున ఏడుస్తుంది. అసలు విక్కీ కోపానికి కారణమేంటో పద్మావతి తెలుసుకుని విక్రమాదిత్యకి నిజం చెప్తుందా, లేకపోతే యశోధర్ ప్రేమ వల్ల పద్మావతి విక్కీ విడిపోతున్నారా? అసలు మురళీకృష్ణ తిరిగి మళ్ళీ పాపని ఎత్తుకు వెళ్ళే ప్లాన్లో మళ్ళీ ఫెయిల్ అవుతాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.